వెల్కమ్ టు సాయి షణ్ముఖ ప్రోడక్ట్స్. ఈరోజు మొలకెత్తిన రాగి పిండిని తయారు చేయడం చూస్తున్నాం. దానితో రాగి జావా, రోటీ, లడ్డు, ఇడ్లీ అంటే ఆ విధంగా మనం తయారు చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మొదట మనము ఒక టబ్బులో నీళ్లు తీసుకొని దాంట్లోకి నీటిని నింపాం. ఆ నీటిని నింపినప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఎంత డస్ట్గా ఉన్నాయో, ఇంత డస్ట్ కానీ, మలినాలు కానీ, తర్వాత వచ్చేసి కెమికల్స్ కానీ, దాంట్లో ఉండే పొట్టు కానీ ఎన్నో రకాలుగా ఉంటుంది. రాగులు అనేది భూమిలో ఉండేటివి కాబట్టి దానికి మట్టితో కూడినటువంటి డస్ట్ కానీ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. మార్కెట్లో ఏం చేస్తున్నారంటే ఇది క్లీన్ చేయకుండా యథావిధిగా దాన్ని డైరెక్ట్గా గ్రైండ్ చేసి ఇస్తున్నారు. దానివల్ల ఎంత ఆరోగ్యం చెడిపోతుంది అనేది ఒకసారి చూసుకోండి. ఈరోజు మనము మొలకెత్తిన రాగులను ఈ విధంగా చేస్తున్నామంటే దాంట్లో డస్ట్ని తీసేసి ప్యూరిటీగా అంటే క్వాలిటీగా మనము రాగి పిండిని ఇవ్వడం కోసం. చూడండి ఒక్కసారి, చూడు డస్ట్, చూడు ఎంత డస్ట్గా ఉన్నాయి. ఇది చూస్తూ మనము బజార్లో ఊక చిక్కుతున్నాయి కదా అని రాగి పిండిని తీసుకొని తిన్నామంటే ఎంత ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నామో మన చేతులారా మనం చేసుకుంటున్నాం. ఇది మా ప్రోడక్ట్ కొనమని చెప్పడం లేదు, మీ అంతకు మీరైనా చేసుకోండి, చెందుకోండి. దీనివల్ల ఏంటంటే మన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఈ విధంగా చేసిన తర్వాత రెండోసారి రాగులను నీటిగా నింపేసి మళ్ళీ కడగడం చూపెట్టుకుంది. అప్పుడైనా కానీ తగ్గినాయా అంటే చూడండి ఏ విధంగా ఉన్నాయో. మలినాలు అనేది అంత ఈజీగా, డస్ట్ అనేది అంత ఈజీగా పోదు రాగులలో. ఈ విధంగా ఉంటుంది. మీకు చెప్తే బాగుంటుందో కానీ మన కాలువలో నీళ్ళు పోతుంటాయి చూడు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. అది నేను చెప్పకూడదు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అది పొట్టుతో కూడినటువంటి మట్టి అయినా, తర్వాత మలినాలైనా, డస్ట్ అయినా ఏ విధంగా ఉంటుందో చూడండి. మార్కెట్లో ఇదే డైరెక్ట్గా గ్రైండ్ చేసి ఇస్తారు. ఇది రెండోసారి కడిగినప్పుడు అండి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇట్లా ఒక రోజంతా నానబెట్టేసి మళ్ళీ మరుసటి రోజు నీట్గా కడుక్కొనేసేసి నానబెట్టినప్పుడు ఉన్నటువంటి ఈ మలినాలను చూడండి రెండోసారి వాష్ చేసుకోవడం. ఇట్లా వాష్ చేసుకున్నామంటే అప్పుడు దాంట్లో రాగులలో ఉన్నటువంటి గట్టితనమైనటువంటి రాగులు మాత్రమే మిగులుతాయి. తర్వాత ఒక గంజిబట్ట తీసుకొని ఆ గంజిబట్టలో ఈ రాగులను తీసేసి బట్టలా కట్టేసి దాన్ని మూట కట్టి మొలకెత్తించడం. ఈ విధంగా మొలకెత్తించడం వలన మనకు రాగులు మొలకెత్తిచ్చేసి చూడండి రాగులు ఎట్లున్నాయో. ఈ విధంగా గంజిబట్టలా కట్టేసుకొని, ఎందుకు మీకు ఇంత వీడియో చూపెడుతున్నాము ఏం కదా అంటే మీకన్నా తెలుసుకుంటారు. ఇది బయట మార్కెట్లో కొద్దిగా కాస్ట్గానే ఉంటుంది, ఎందుకంటే దీన్ని చేసే పని అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి రాగులు మొలకెత్తడానికి కావాల్సిన టైం ఏందో తెలుసండి, మినిమం 5 days అవుతుంది. ఈ విధంగా టబ్బులో తీసేసుకొని మళ్ళీ నీళ్ళలో రాగులను కడుగుతాం. రాగులు అంటే ఆ గంజిబట్టలో వేసేసి జాడించడం అంటారు. ఆ నీటిలో ఉన్నటువంటి ఇంకా ఏదన్నా మట్టి కానీ అవి ఏదన్నా ఉన్నా కానీ మొత్తం బయటకు వచ్చేస్తాయి. తర్వాత మొలకెత్తిచ్చేసి అట్లా కట్టేసి దాని మీద బరువును పెట్టేసి ఒక 24 గంటలు అంటే ఒక రోజున్నర పడుతుందండి మొలకలు రానికి. తర్వాత చేసి మొలకలు అట్లా చిన్నగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ మొలకెత్తించడం వలన ఏమి యూజెస్ ఏం కథ అనే జనాలలో తెలియదు. ఈ మొలకలు ఎత్తడం వలన ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. మొలకలు వచ్చి రాగులు ఈ విధంగా ఉంటాయి. దీంట్లో ఉండేవన్నీ గింజ కానీ గట్టిదనంగా ఉంటుంది, సచ్చు అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. ఈ విధంగా చేసి గ్రైండ్ చేసేసి రాగి పిండిని తయారు చేస్తాం.
మా ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మీకు ఏదైనా ఆర్డర్ కావాలన్నట్టు ఈ నెంబర్కు కన్సల్ట్ కావాలి. థ్యాంక్ యూ.